నమస్కారం. న్యూస్ 9 టీవీకి స్వాగతం. ఈ రోజు బాన్స్వాడ పట్టణం భక్తి సంద్రంగా మారింది. ఆషాఢ మాసం ఉత్సవాల్లో భాగంగా పాత బాన్స్వాడలో ఒక అద్భుతమైన సెన్సేషనల్ ఘట్టం ఆవిష్కృతమైంది. సాక్షాత్తు రాష్ట్ర శాసన సభాపతి స్వయంగా బోనమెత్తుకుని ఊరేగింపులో పాల్గొనడం ఇప్పుడు స్థానికంగా తీవ్ర ఆకర్షణగా మారింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు పాత బాన్స్వాడలోని సంగమేశ్వర కాలనీలో కొలువై ఉన్న శ్రీ జోడు కనకదుర్గాదేవి మందిరంలో బోనాల పండగ ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి శ్రీ పోచారం శ్రీనివాసరెడ్డి, అలాగే రాష్ట్ర అక్రోస్ చైర్మన్ శ్రీ కాసుల బాలరాజు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఇక్కడ అందరి దృష్టిని ఆకర్షించిన హైలైట్ ఏంటంటే స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ఒక సాధారణ భక్తుడిలా స్వయంగా బోనం తలపైకి ఎత్తుకుని దేవి ఊరేగింపులో అడుగులు కల్పడం. ఆయన భక్తి శ్రద్ధలు అక్కడి ప్రజలు మరింత ఉత్సాహాన్ని నింపాయి. అనంతరం అమ్మవారి గర్భగుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించిన పోచారం రాష్ట్రం కోసం ఒక కీలకమైన ప్రార్థన చేశారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు భయాందోళనలు రేకెత్తిస్తున్న నేపథ్యంలో ఆ కరుణామయ అయిన దుర్గామాత కరుణించాలని ఆయన వేడుకున్నారు. సమృద్ధిగా వర్షాలు కురిసి పాడి పంటలు పుష్కలంగా పండాలని, తెలంగాణ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో జీవించేలా చల్లగా చూడాలని ఆయన అమ్మవారిని భక్తితో ప్రార్థించారు. ఈ పవిత్రమైన సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ ఆయన ఆషాఢ మాస బోనాల పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కన్నుల పండుగైన ఉత్సవాల్లో బాన్స్వాడ పట్టణ ప్రజా ప్రతినిధులు, స్థానిక నాయకులు, భారీ సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులయ్యారు. ప్రజల పక్షాన నిలబడి వర్షాల కోసం సాక్షాత్తు అసెంబ్లీ స్పీకర్ స్వయంగా బోనమెత్తి చేసిన ఈ ప్రార్థనలు ఫలించాలని కోరుకుందాం. ఇది బాన్స్వాడ నుండి అందుతున్న తాజా సెన్సేషనల్ అప్డేట్. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ.